హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీసెస్తో 9 to 10 ఇయర్స్ బేబీకి డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కస్టమర్ 2 బ్లౌజ్ పీసెస్ ఒకేలాంటివి ఇచ్చారు. దీంతో ఫ్రాక్ని స్టిచ్ చేయమన్నారు. ఒక్కొక్క క్లాత్ 1 మీటర్ ఉందండి. సో 2 మీటర్స్ క్లాత్స్ అవి. బాటమ్ పార్ట్ కోసం 2 మీటర్స్ క్రేప్ క్లాత్, బాడీ పార్ట్ కోసం 1/2 మీటర్ కాటన్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఫస్ట్ బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్లో 1/2 ఇంచు మెజర్ చేసుకోవాలి. జిప్ కోసం ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. అండ్ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకొని లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా 1/2 ఇంచ్, ఆ క్లాత్ని విడిచిపెట్టి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ ఈక్వల్గా ఉండే విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 12.5 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో 13.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 3.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. షోల్డరు ఈ 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకొని మెజర్ చేసుకోవాలి. 5.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. 2.5 నెక్ పార్ట్కి, 3 ఇంచెస్ షోల్డర్ పార్ట్కి మెజర్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే కర్వ్ తీసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర 1/2 ఇంచు డౌన్కి మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. అండ్ కర్వ్ కోసం 1.2 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 8 ఇంచెస్, వేస్ట్ 7.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. అండ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
ఆల్రెడీ మెజర్ చేసుకున్న బాడీ పార్ట్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటిని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మన వీడియోస్ అన్నిట్లో రివర్సిబుల్ స్టిచ్ ఉంటుంది కదా, బట్ ఇక్కడ నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను. బట్ స్టిచెస్ అన్నీ లోపలికి ఉండే విధంగానే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్స్ని రివర్స్లో స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని మిడిల్లో మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని మిడిల్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లియర్గా చూడండి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగానే ఉంచుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ వైపే పెట్టుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని కటింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్స్ని రివర్స్ చేసుకోవాలి. జిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ని యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా జిప్ పొజిషన్ అనేది ఈ విధంగా పెట్టుకొని జిప్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ జిప్ స్టిచ్చింగ్ వీడియో షార్ట్స్లోనే ఉందండి, క్లియర్గా చూడండి. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకొని ఎడ్జ్లో
సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్లిట్ పెట్టుకొని ఇప్పుడు ఈ పైపింగ్ చేసుకున్న క్లాత్ను కూడా సెంటర్కి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జ్లో పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని ఎడ్జ్లో పైపింగ్ థ్రెడ్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ని కూడా తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ క్లాత్ 2 అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని బాడీ పార్ట్ని లైనింగ్ వైపు పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్ నుండి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ నుండి వెస్ట్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా వెస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో బాడీ పార్ట్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయి అండ్ పోగులు కూడా రాకుండా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర పీటర్ ప్యాన్ కాలర్ కోసం బాడీ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి మిడిల్కి. ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్యూజన్ పేపర్ పైన బాడీ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ, బ్యాక్ పార్ట్ తక్కువ ఉంది కనుక షోల్డర్ని కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం ఎడ్జ్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నెక్ దగ్గర 1.5 ఇంచు, తర్వాత 3.5 ఇంచెస్ మెజర్ చేసుకొని నెక్స్ట్ నుండి 2.5 ఇంచెస్ ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ కూడా 2.5 ఇంచెస్, 3.5 ఇంచెస్ అండ్ 1.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మెజర్ చేసుకొని మార్క్ చేసుకున్న ప్లేస్లో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
లైనింగ్ క్లాత్ వైపు పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ అనేది లోపల వైపు ఉండాలి, క్లాత్ అనేది బయట వైపు ఉండే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లోపల వైపుకి పైపింగ్ థ్రెడ్ అవసరం లేదండి, ఓన్లీ ఎడ్జెస్లో మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని దానిపైన ఈ ఫ్యూజన్ పేపర్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని పైపింగ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైకి ఈ విధంగా పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాము. స్లీవ్స్ కూడా అదే విధంగా పైపింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని సైడ్ ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత బాడీ సైడ్స్ ఆల్రెడీ మెజర్ చేసుకొని మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న ప్లేస్లో 2-3 స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి పోగులు లేవు, సో అందుకని ఫోల్డ్ చేయట్లేదు. అండ్ డౌన్ పార్ట్లో కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, స్టిచెస్ అన్నీ లోపలికే ఉన్నాయి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల పోగులు అనేవి రావండి, ఓవర్లాక్తో కూడా పని ఉండదు. చూసారు కదా, బ్లౌజ్ పీసెస్తో 9 to 10 ఇయర్స్ బేబీకి డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.